ఈ గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రక్రియ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత తదుపరి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో అవి మొదలు పెట్టాలనే ఆలోచనలో టీజీపీఎస్సీ కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1లో దాదాపుగా 244 పైచిలుకు ఖాళీలు అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ గ్రూప్ 1 ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకు డిసెంబర్ మొదటి వారం లోపల ఖచ్చితంగా మరో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా మనకు ఇచ్చేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీ ఒకసారి మనము ఎన్ని పోస్టులకు కనుక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అని చూసినట్లయితే 5000 పైచీలకు గ్రూప్ 3 గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గతంలో విఆర్ఓ విఆర్ఏ కింద పనిచేసినటువంటి అభ్యర్థులు అంటే వీరందరూ కూడా దాదాపుగా మనకు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా విలేజ్ ఆఫీసర్స్గా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వీరు గతంలో పనిచేసినటువంటి గ్రూప్ 3 గ్రూప్ 4 సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వేకెంట్గా కనిపిస్తున్నటువంటి విషయం. ఆ వేకెన్సీస్ అన్నింటినీ కూడా మనకు గ్రూప్ 3 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మనం చూసాము గ్రూప్ 4 ఏదైతే ఉందో దాన్ని తీసేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే గ్రూప్ 3 గ్రూప్ 4 ఈ రెండింటిని కలిపి ఒకే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం జాబ్ క్యాలెండర్ చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు, ఎక్కడ కూడా గ్రూప్ 4 గురించి ఇవ్వని పరిస్థితి. కాబట్టి గ్రూప్ 4 ఉద్యోగస్తులను కూడా గ్రూప్ 3లో భాగంగానే మనకు నియామకం జరిపేటువంటి అవకాశం ఉంది. ఫర్దర్ వాళ్ళ క్యాడర్ ఏ విధంగా ఉంటుందని మనకు తెలియదు, అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ 5000 పోస్టులతో పాటుగా గతంలో గ్రూప్ 4లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 8000 పైచీలకు ఖాళీలకు మనకు నోటిఫికేషన్ జరిగినటువంటి విషయమే. సో దాంట్లో దగ్గర 1500 నుంచి 1700 మంది ఇంకా జాయిన్ కానటువంటి పరిస్థితి. అక్కడ మిగిలినటువంటి వేకెన్సీస్ మనకు ఈ విఆర్ఓ కొత్త వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి 5000 పైచీలకు ఖాళీలు ఈ రెండు కలిపి దాదాపుగా 7000 నుంచి 8000 పైచీలకు పోస్టులకు గాను మరో నోటిఫికేషన్ మనకు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మరి గ్రూప్ 2 విషయానికి వస్తే దగ్గర 500 పోస్టులతో పాటు అంటే శాఖల వారీగా వచ్చేటువంటి వేకెన్సీస్ని బట్టి మరిన్ని ఖాళీలను జత కలిపి మనకు నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవి మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీటితో పాటుగా ఇటు డిఎస్సి కావచ్చు, లేకుంటే ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, అలాగే ఇతర శాఖలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మనకు త్వరలో మొదలయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.